మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ పార్టీ ఆఫీసుని కట్టేశారు. తీరా చూస్తే దానికి అనుమతులే లేవు. సర్కారు మందే కదానికి కానిచ్చేశారు. తీరా ఓడిపోయాక బిల్డింగ్ ఏమైందో అన్న టెన్షన్ పట్టుకుందే. వదిలే ప్రసక్తే లేదని ఆ మంత్రి సీరియస్ గానే ఉన్నారు. మరి ఆఫీసును కూల్చేస్తారా, ఉంచేస్తారా? జనానికి పనికొస్తుందని స్వాధీనం చేసుకుంటారా? రెండూ కాకుంటే పొలిటికల్ మైలేజ్ కోసం వాడేసుకుంటారా? కొంతకాలంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సెంటర్ పాయింట్ గా కూల్చివేత రాజకీయం నడుస్తోంది. అనుమతులు లేని ఆఫీసుని కూల్చివేయాల్సిందేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పట్టుబడుతున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున 100 కోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయాన్ని అనుమతులేవీ లేకుండా నిర్మించారంటూ ఆయన ఫైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అక్కడి నుంచి పార్టీ ఆఫీసును తరలిస్తామని కూడా హెచ్చరించారు. అనుకున్నట్టే మంత్రి తన పంతాన్ని నెగ్గించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాత్రం ఎందుకు టచ్ చేయటం లేదని అధికారులను గట్టిగానే ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని హుకుం జారీ చేశారు. దీంతో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భవితవ్యం గందరగోళంలో పడింది. అప్పట్లో నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు. కానీ మున్సిపల్ అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారు. ఇదే పాయింట్ మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోంది. కార్యాలయాన్ని కూల్చివేయాల్సిందేనని మంత్రి పట్టుబట్టడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి ఆదేశాలతో ఫైనల్ నోటీసులు కూడా జారీ చేశారు మున్సిపల్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇతర పార్టీల కార్యాలయాలను కూడా కూల్చి తమ ఆఫీసు మీదికి రండని మంత్రికి బీఆర్ఎస్ నేతలు పైపైన కౌంటర్ వేస్తున్నా లోపల ఆఫీసును ఎక్కడ కూల్చేస్తారో అన్న టెన్షన్ పట్టుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే కదా, ఎవరడుగుతారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో అనుమతులు లేకుండానే కట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దీనికంతటికీ కారణం కొందరు నేతల తీరేనని గులాబీ పార్టీలో ఓ వర్గం భగ్గున మండుతోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల హెచ్చరికలు, అధికారుల దూకుడుతోనే గులాబీ నేతలకు గుబులు మొదలైందని లోకల్ గా చర్చించుకున్నారు. ఈలోగా కొందరు హడావిడిగా అనుమతుల కోసం దరఖాస్తు చెయ్యడం, అందుకున్న నోటీసులను పట్టుకుని కోర్టుకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఎంత దూరమో తీసుకొచ్చి ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని పార్టీ క్యాడర్ బాహాటంగా విమర్శలు చేస్తోంది. అసలే కోమటిరెడ్డి మాటంటే మాటనే రకం. పైగా అవతలి పార్టీ బీఆర్ఎస్ పంతం నెగ్గించుకుంటారని అందరూ చర్చించుకుంటున్నారు. మరి అనుకున్నట్టుగానే ఆఫీసుని కూల్చేస్తారా, లేదంటే భవనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం వాడుకుంటారా, లేక విమర్శలు ప్రతి విమర్శలతో కాలం వెళ్లదీస్తారా? ఈ 3 పాయింట్ల మీద పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.